मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస్ని ప్రారంభించడానికి గాను మన ముందు మెహర్ ప్రజ్ఞ ఉంది. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో. జై మెహర్ బాబా ప్రజ్ఞ. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवन मीद भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషేర్వర్గములంతరింపగా హరిషేర్వర్గములంతరింపగా అయ్యేమోక్షమను గ్రహింపు అయ్యేమోక్షమను గ్రహింపు. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर की जय. జై మెహర్ బాబా ప్రజ్ఞ ఇంకా విజ్ఞ. మీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఇద్దరు కలిసి చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం పాడి వినిపించారు బాబాకి. జై మెహర్ బాబా. ఇప్పుడు సంకీర్తనలు ప్రారంభించుకుందాము. మొట్టమొదటి సంకీర్తన అప్పారావు గారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. జైవండి మీ మనవడు బాబా పాడారు పాట నమో మెహర్ బాబా. ఇప్పుడు వాళ్ళిద్దరిని నా కోరస్ ఇమ్మంటాను. నేను ఒక పాట పాడతాను, వాళ్ళిద్దరు చెప్పగలుగుతారు ఆ కోరస్. ఆన్ చేయండి వాళ్ళకు కూడా. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. రెడీగా ఉండు.
జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుతును జీవితము గడపరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుతును జీవితము గడపరా. బ్రతుకులోని భారము, బ్రతుకులోని బాధయు, చెప్పమా, బ్రతుకులోని భారము, బ్రతుకులోని బాధయు, బ్రతుకులోని బాధ్యతలను భరించడి బాబరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా. సకల సృష్టికర్తరా, సకల సృష్టి భర్తరా, సకల సృష్టి హర్తరా, మన మేహర్ బాబరా. సకల సృష్టికర్తరా, సకల సృష్టి భర్తరా, సకల సృష్టి హర్తరా, మన మేహర్ బాబరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితము గడపరా. న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా, దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా. న్యాయము ధర్మము నెలకొన రాముడై వచ్చరా, దివ్య ప్రేమ ప్రసాదింప కృష్ణుడై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా జీవితమును గడపరా. పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా, పాపుల పాలించుటకై యేసు ప్రభువై వచ్చరా. సోదరులై మెలగజేయ మమ్మదై వచ్చరా. సోదరులై మెలగజేయ మహమ్మదై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుతును జీవితము గడపరా. క్షమయుదయ భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా. క్షమయుదయ భిక్ష పెట్ట బుద్ధుడై వచ్చరా, మానవులను ఉద్ధరింప మెహరుడై వచ్చరా. జై బాబా చెప్పరా, జై బాబా చెప్పరా, జై బాబా చెప్పుచును జీవితమును గడపరా. బాబాకి జై. థ్యాంక్ యూ ప్రజ్ఞ. మీరు కూడా చూసావా, ఎంబి శాస్త్రి గారు పాట పాడారు, అది నేర్చుకోవాలి మీరు ఇద్దరు నాతోటి. జై బాబా, జై బాబా అండి. మీ అమ్మాయిలు బాగా పాడారు. జై బాబా చెప్పు. జై బాబా. జై బాబా. జై మెహర్ బాబా అండి. అప్పారావు గారు, ఎంబి శాస్త్రి గారు మంచి సంకీర్తన చేసి వినిపించారు. మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణ ఒక పాట పాడతారు. అరుణ, జై బాబా. అరుణ, జై మెహర్ బాబా. అరుణ లేరా, వెళ్ళిపోయినట్టున్నారుగా. ఓకే. మణి కూడా వెళ్ళిపోయారు. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు వెళ్ళిపోలేదు, ఉన్నాను. పాడనా జై బాబా? ఈ నాగమణి కాదు, ఆ నాగమణి ఉన్నారు ఇందాక. మీరు పాడరు కానీ విజయలక్ష్మి గారు పాడాక మీరు పాడండి నాగమణి గారు. అలాగే అలాగే. సరే నాగమణి గారు మీరు పాడండి, తర్వాత విజయలక్ష్మి గారు పాడతారంట. అంటే పాడేస్తాను. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా కి జై. జై బాబా, జై బాబా. జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై. మిహిరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం. నిరుపమ ప్రేమ సుగమ్యం భవ భయ భవ
భవభయనాశమమోఘం మేహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం మేహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం పరమం విమలం సుభదం సతతం శృతిభీకరణైర్గతిభిः శ్రేష్టం పరమం విమలం సుభదం సతతం శృతిభీకరణైర్గతిభిः శ్రేష్టం తనోమి కరోమి ప్రణోమి నిరతం తనోమి కరోమి ప్రణోమి నిరతం మేహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం మేహరు సనాతన రూపం పరమ మనోజ్ఞమనంతం మేరు సనాతన రూపం పరమ మనోజ్ఞమనంతం అవిరళ భావ సుగమ్యం అనుపమ ప్రేమ సముద్రం అవిరళ భావ సుగమ్యం అనుపమ ప్రేమ సముద్రం మేహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం రామయ రూపం మహి పరమాత్మ స్వరూపం మేరు సుధామయ రూపం మహి పరమాత్మ స్వరూపం సకల చరాచర భావం సహజ మనోజ్ఞమమేయం సకల చరాచర భావం సహజ మనోజ్ఞమమేయం మేరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం మెహరవతార స్వరూపం సకల చరాచర సేవ్యం మెహరవతార స్వరూపం సకల చరాచర సేవ్యం అగణిత ప్రేమ ప్రవాహం అనుపమ దివ్య ప్రభాతం అగణిత ప్రేమ ప్రవాహం అనుపమ దివ్య ప్రభాతం మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం మేరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం అవతార్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. జై బాబా. జై మెహర్ బాబా మణి. జై మెహర్ బాబా. ధన్యవాదములు. చక్కటి సంకేతం చేసి వినిపించారు. జై మెహర్ బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు మీరు చేయండి సంకీర్తన. తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉండండి. నేను చేసినానండి. మీరు పాడండి. పాడున్నారా? వినిపించట్లేదు? లేదు పాడుతున్నానండి. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. चिन्मय रूपम चिरमंदहासम आद्यंतरहित चैतन्य दिव्य विलासम चिन्मय रूपम
చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్య దివ్య విలాసం మేరు 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 జై మేరు 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 జై మేరు 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 జై మేరు 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 జై చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షరి నామమే కీర్తనం శ్రావణం పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షరి నామమే కీర్తనం శాశ్వతం భువన మోహనాకృతిం అతులితం సేవితం భువన మోహనాకారము అతులితం సేవితం మస్తు జనోదారణం శుభకరం మస్తు జనోదారణం ఉన్నతో శుభకరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం మౌన సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం మౌన సంభాషణం భూషణం వివిధ దేశాటనం నిర్మలం సర్వహృదయవాసికా దేవతం శాశ్వతం లోకకారణం విస్మయం విస్మయం అతులితం మస్తు జనోదారణం మన్నతో శుభకరం చిన్మయ రూపం చిరుమందహాసం చైతన్యపు దివ్య విలాసం నామ సంకీర్తనం సుమధురం సుకృతం సుమధురం రూప సందర్శనం పావనం నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సంకర్షణం దేవనం పావనం మరణ సోదం భువన మోహనాకృతిం జనన మరణ సేవితం విశ్వజనోదారణం సత్యలోకమాలకం సుందరం సత్యలోకపాలనం సుధిరం సుందరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేరు 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 జయ మేరు 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 జయ మేరు 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 జయ మేరు 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 జయ అవతార్ మేర్ బాబా की जय సత్యవతి జై బాబా అండి అందరికి జై బాబా జై మెహర్ బాబా విజయలక్ష్మి గారు ఏంటి ఇబ్బంది పడ్డారేంటి పాడటానికి అదే కొంచెం ఇబ్బంది పడ్డాను అది లైటింగ్ సరిగా లేదు ఇంట్లో లైటింగ్ లేదా ఓకే 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 అదే చెప్పబోతున్నాను ఫోన్ లో టార్చ్ చేసుకోండి అలాంటప్పుడు ఈసారి అచ్చా ఓకే కరెక్టే ఓకే 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 జై బాబా అండి జై బాబా అండి జై బాబా మంచి పాట చాలా ప్రయత్నం చేశారు చక్కగా పాడటానికి జై మెహర్ బాబా అండి ధన్యవాదములు మీకు బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలి ఇప్పుడు ఉమారాణి గారు జై మెహర్ బాబా అండి ఉమారాణి గారు
ఉమారాణి గారు, జై మెహర్ బాబా మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. జై బాబా. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నను మరువకోయి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నను మరువకోయి. తొలి జాము వేళలో తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే, తొలి చూపు క్షణమందే అంకితం అయిపోయే. నా మనసు నా తనువు నా జీవితం, నా మనసు నా తనువు నా జీవితము, నీ సేవలో నేను తరించవరమిమ్ము, నీ సేవలో నేను తరించవరమిమ్ము. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసూలే బాసే వేళ నను మరువకోయి. అసూలే బాసే వేళ నను మరువకోయి. నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా, నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు, నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు. మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు, మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసూలే బాసే వేళ నను మరువకోయి. అసూలే బాసే వేళ నను మరువకోయి. తొలి ఝాము వేళలో నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై, చూపాలి రహదారి నిన్ను చేరుదారి, చూపాలి రహదారి నిన్ను చేరుదారి, నిన్ను చేరు రహదారి మరలి రానియని దారి, నిన్ను చేరు రహదారి మరల రానియని దారి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసూలే బాసే వేళ నను మరువకోయి. అసూలే బాసే వేళ నను మరువకోయి. తొలి ఝాము వేళలో నిన్నే తలచెదనోయి, అసూలే బాసే వేళ నను మరువకోయి. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ సత్యవతి గారు, థ్యాంక్ యూ అండి. అందరికి జై బాబా. జై బాబా అండి. ఒక్క నిమిషం. జై బాబా అండి. ఉమారాణి గారు, మీరు లాస్ట్ చరణంలో ఒక లైను, చూపాలి రహదారిగా, చూపాలి నా దారి నిన్ను చేరు రహదారి.
ఓకే ఓకే సరే. జై బాబా. స్మాల్ కరెక్షన్. జై బాబా. జై మేహర్ బాబా. చాలా చక్కటి సంకేతం చేసి వినిపించారు ఉమారాణి గారు. జై మేహర్ బాబా అండి, మీకు ధన్యవాదములు. ఇప్పుడు అరుణ ఒక సాంగ్. అరుణ జై బాబా. జై బాబా. జై బాబా. బాబాకి జై. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, అలరించుచున్నావు వలపు చూపుతో ప్రభు, నీ నామ స్మరణతో ప్రతిదినం వసంతం, నీ ప్రేమ భాషణతో ప్రతి క్షణం ఆనందం. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, ఏ నాటి ఏ పుణ్యమీనాడు ఫలించి నేనాడు ప్రతి మాట నీ మాట అయ్యింది. ఎదలో ప్రతి భావము కలిగించు స్పందనము సందడి చేసేను లోలో సంకీర్తన రూపంలో. ప్రేమమూర్తి నీ రాకనే కనుగొని ప్రియతమా కదిలినవి కావ్యములై, వెలగినవి చాటువులై ప్రణయ జగతి. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, అలరించుచున్నావు వలపు చూపుతో ప్రభు. మెహర్ నామాల సాహిత్య సంపదతో చరితార్థమయ్యింది నీ ప్రేమ సీమా. కవులు గాయకులకు ఆటపట్టు అవుతూనే కరిగే హృదయాలకు ఆదిమెట్టు అవుతూనే విస్తరించే నీ సేవకి ఆద్యమై, విస్తరించే నీ సేవకు ఆద్యమై జగతిలో నిలిచినది సుస్థిరమై, ప్రగతిలో సాగినది పావురమై. నిన్ను చూడనే లేని హృదయాలలో నీవు కదలాడుతున్నావు సర్వేశ్వరుడవై. మెహరన్న మాత్రాన మము చేరదీశావు, శరణన్న మాత్రాన స్నేహము చేశావు. మెహర్ శ్రీవై కనికరంతో, మెహర్ శ్రీవై కనికరంతో ప్రియతమా దైవమై రోచితివి ఎల్లప్పుడు, నీ ఉనికినే తెలిపితివి అప్పుడప్పుడు. పులకించిపోయాను ప్రేమ స్పర్శతో ప్రభు, అలరించుచున్నావు వలపు చూపుతో ప్రభు. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ.
అందరికీ జై బాబా. బాబీ గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా అరుణ. చాలా చాలా మంచి సంకీర్తనతో మనము ఒక సెక్షన్ ముగించుకుంటున్నాము. 5 గంటలైంది కాబట్టి మల్లికార్జునరావు గారు బాబా సత్యప్రేమ సందేశాలని వివరిస్తారు మనకి. జై మెహర్ బాబా అండి మల్లికార్జునరావు గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు కొంచెం నా వాయిస్ సరిగ్గా రాకపోవచ్చు, కొంచెం పరిశ్రమ పట్టినట్టుంది, చేత కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా కొంచెం సహకరించాలని కోరుకుంటున్నాను. అయితే రామాయణంలో రాముడి కాలంలో వాల్మీకి ఎలాంటి వాడో భావుకల్చురి బాబాగా అవతారుడుగా వచ్చినప్పుడు భావుకల్చురి అలాంటి ఆయన అని అనిపిస్తుంది నాకు ఆ స్థాయిలో. అంటే జనరల్గా బాబా రాసినవే చదివి అవే ఫాలో అయ్యి అవే చెప్పాలనిపిస్తుంది. బాబా ఏం చెప్పారో అవే. కానీ బాబా లవర్స్ రాసింది నేను ఎక్కువగా అవి ప్రచారంలోకి తీసుకురాను, అవి చెప్పను ఎక్కువగా. అక్కడక్కడ ఎప్పుడైనా కోట్ చేస్తుంటే ఈ రుచి గారిని కోట్ చేస్తూ ఉంటాను అంతే. కానీ భావుకల్చురి గారు అంటే నాకు వేరే అభిప్రాయం ఉంది. ఆయన కూడా అన్ని ఈ రచనలు నాకు చెప్పడం జరగదు. అందులో ఎంచుకున్నవి ఒక 7 years బ్యాక్ మ్యాగజైన్లో వేసాను. అది హెడ్డింగ్స్ కింద. అది చాలా ఇన్డెప్త్ ఉంటుంది, అది లోతుల్లో ఉంటాయి చెప్పడానికి. అయినప్పటికీ కూడా ఈరోజు ఆ లోతుల్లోదే చెప్పుదామని చెప్పి కావాలని ఎంచుకున్నాను. అని చెప్పే విధానం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది భావుకల్చురి గారు చెప్పేది. ఇప్పుడు నేను చెప్పబోయేది భావుకల్చురి గారు చెప్పేది. ఇందులో 2 అంశాలు ఉన్నాయి, 2 అవ్వవు, బహుశా ఒకటే అవుతుంది ఈరోజు చెప్పడం. ఆయన రాసిన పుస్తకం ఏంటంటే అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్ అని ఒక బుక్ రాశారు. చాలా పుస్తకాలు రాశారు ఆయన, అందులో ఇది ఒకటి, అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్. అంటే ఈ యుగ అవతారాన్ని మెహర్ బాబా ప్రాక్టికల్తో అవుతున్నారు అని దాని సారాంశం. అందులోది ఒక అంశం ఆయన హెడ్డింగ్ పెట్టింది, భావుకల్చురి గారు పెట్టింది, హీ ఈజ్ వితౌట్ ఇయర్స్. హీ అంటే బాబా, బాబా ఈజ్ వితౌట్ ఇయర్స్ అంటే మన కన్నీటిలో ఆయన ఉన్నారు అని. మనం కన్నీరు కార్చినప్పుడు అందులో మన కన్నీరు కార్చినట్లు ఆ కన్నీటిలో ఆయన ఉన్నారు అని అర్థం. దీనికి అర్థం మనం ఎప్పుడు కన్నీరు కారుస్తాం, ఏ రకమైన కన్నీరు అన్నది కూడా బాబా ఇందులో వర్ణించి చెప్పారు ఆయన. ఆ అంశం ఒకటే ఈవేళ మీతో షేర్ చేయడం అవుతుంది. రెండోది మిరకిల్ ఆఫ్ మిరకిల్స్ అని, ఇంతకంటే మిరకల్ ఏముంటుంది అని చెప్పి చాలా చక్కగా రాశారు. చిన్నదైనా కూడా అన్నింటికంట ఇంతకంత గొప్ప అద్భుతం ఏముంటుంది, అద్భుతాలు చేయనన్నారు బాబా, కానీ ఇంతకంటే అద్భుతం ఏముంటుంది అని చెప్పి 2 అంశాలు తీసుకుని రాశారు. అది బహుశా వచ్చే వారం చెప్పడం జరుగుతుంది. ఈరోజు మాత్రం ఇది అయిపోతే అది కూడా చెప్పడం మొదలు పెడతాను. ఇక్కడ బాబా అంటున్నారు, భావుకల్చురి గారు అంటున్నారు ఆయన పరిభాషలో. ఆయన స్థాయి ఇందాక చెప్పారు, రాముడికి వాల్మీకి లాంటి వాడు అన్నారు కాబట్టి ఆయన రాసిని కూడా మనం స్టాండర్డ్గా తీసుకుని చెప్పుకుంటున్నాం. గాడ్ ఈజ్ 1,000 times క్లోజర్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ దాన్ అవర్ ఓన్ బ్రెత్ అన్నారు. లేదంటే భగవంతుడు మన శ్వాస ఎంత దగ్గరగా ఉంటుందో మనకి, దానికంటే కూడా 1000 రెట్లు మనకి భగవంతుడు దగ్గరగా ఉన్నారు అని చెప్తారు. అంటే మన శ్వాస కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ సన్నిహితంగా భగవంతుడు మనతో ఉన్నారు. కానీ అంత సన్నిహితంగా ఉన్న మన శ్వాస కంటే కూడా 1000 రెట్లు ఎక్కువగా అతి సన్నిహితంగా ఉన్న భగవంతుడు మనం గుర్తించలేకపోతున్నాము అని ఉద్దేశంతో ఈ వాక్యం చెప్పారు. గాడ్ ఈజ్ 1,000 times క్లోజర్ దాన్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్, మనలో ప్రతి ఒక్కరితోటి, దాన్ అవర్ వెరీ బ్రెత్. అండ్ గాడ్ లవ్స్ అస్ మోర్ దాన్ వీ కెన్ ఎవర్ లవ్ అవర్ సెల్స్. ఇది బాబా చెప్పిందే. మనం ప్రేమించుకోవడానికంటే కూడా మిన్నగా భగవంతుడు మనం ప్రేమిస్తారు. ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి బాబా మెసేజ్ ఇచ్చారు.
అదే మెసేజ్ ఇక్కడ చెప్తారు. నిన్ను నీవు ప్రేమించుకునే కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు బాబా. అంటే మనం ప్రేమించుకుని ఎంతగా ప్రేమించుకుంటాం అందరికీ తెలుసు. దానికంటే కూడా అతిమిన్నగా భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నారు. కానీ ఆయన మనం ప్రేమిస్తున్నట్టు మనం గుర్తించం, మనం ప్రేమించుకోవడం గుర్తించుకుంటూ ఉంటాం. చేత గాడ్ లవ్స్ అస్ మోర్ దాన్ వీ కెన్ ఎవర్ లవ్ అవర్ సెల్స్ బికాజ్ హీ ఈజ్ అజ్. ఎందుకంటే ఆయన మనవాడే అని. హీ ఈజ్ అజ్ అంటే భగవంతుడు మనవాడే అని. బికాజ్ హీ ఈజ్ అజ్ అండ్ దేర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ హిమ్. అంచేత ఆయనకి మనం కాక వేరేది ఎవరూ లేరు అని. యాక్చువల్గా భగవంతుని యొక్క నీడ మనం, భగవంతుని నీడ అని చెప్పారు బాబా. అంచేత ఆయన యొక్క ఛాయే మనం. అంచేత మనం కాక ఆయనకి వేరే, ఆయన వెనకాల ఎవరూ లేరు. ఈ విశ్వమే ఆయన వెనకాల ఉందన్నమాట. ఈ సృష్టి, విశ్వం సృష్టి అంతా ఆయన వెనకాల ఉంది. అంచేత ఆయన సృష్టించిన ఆయన సృష్టికే మనం ప్రేమించుకునే కంటే కూడా మిన్నగా భగవంతుడు ఈ సృష్టిని ప్రేమిస్తున్నాడని. ఎంచేతంటే మనం ఆయన వారు అని. ఈ సృష్టి అంతా ఆయనదే, అవుతాడు బాబాదే. బికాస్ హీ ఈజ్ అజ్ అండ్ దెర్ ఈజ్ నథింగ్ బిసైడ్స్ హిమ్. ది ఇన్ఫినిట్ ఈజ్ ఓన్లీ వన్. అనంతుడు ఎప్పుడూ ఒకటే, ఏకత్వం ఉంటుంది. ఓన్లీ వన్ అంటే రెండవది లేని, సంఖ్యాపరంగా 1, 2లో ఒకటి కాదు, అవిభాజ్యమైన 2, అవిభాజ్యమైన ఏకత్వం ఒకటే. అంచేత భగవంతుడు అనంతమైన ఏకత్వం అని చెప్తున్నారు. ఇన్ఫినిట్ అంటే అనంతం, దానికి హద్దులు లేవన్నమాట. ఇంత అని చెప్పడానికి వీల్లేదే ఇన్ఫినిట్, అనంతం. ది ఇన్ఫినిట్ ఈజ్ ది ఓన్లీ వన్. వన్ అంటే ఓ క్యాపిటల్ లెటర్ పెట్టారంటే ఈజ్ ఓన్లీ గాడ్ అని అర్థం. భగవంతుడు మాత్రమే అనంతుడు అని. భగవంతుడు మించిన అనంతుడు, అనంతత్వం ఎవరు లేరు, ఏదీ లేదు. చేత ది ఇన్ఫినిట్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ ఎగ్జిస్ట్. ఉన్నది ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు ఒక్కడే. మిగిలినంతా ఉంది అనిపించి, ఉందిలా కనిపించి ఇదంతా కూడా లేదు. ఏది ఉందిలా కనిపిస్తుంది అంటే సృష్టి. ఆయన సృష్టించిన సృష్టి అంతా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. ఆయన ఉన్నట్టు కనిపించట్లేదు మనకి ఎక్కడ జ్యోతకం అవ్వట్లేదు. ఏమో ఉన్నాడో లేదో అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. ఏదో కలడు అనేవాడు కలడో లేడో అని అతను పద్యం కూడా ఉంది ఆయనకి. ఇందుకడు అందులేడని సందేహము వలదని ఒక ప్రహ్లాదుడు అనుకుంటా పద్యం పాడతారు. అంచేత బికాజ్ ది ఇన్ఫినిట్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ ఎగ్జిస్ట్. అసలు ఉన్నది అనంత సత్యమైన ఆ భగవంతుడు ఒక్కడే. అండ్ వాట్ అపియర్స్ టు ఎగ్జిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్. మనకు ఉంది అనుకునేది మనం భావించేదంతా కూడా అది భ్రమ మాత్రమే అంటున్నారు. ఇల్యూజన్ అంటే భ్రమ, ఉన్నట్లు కనిపించేది. ఏదైతే లేదో అది ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, దాన్నే ఇల్యూజన్ అంటాం, దాన్నే భ్రమ అంటాం. చేత ఏదైతే ఉందని మనం పాకులాడుతున్నామో ఈ సృష్టి, మన కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, ఆస్తి ఉంది, పాస్తి ఉంది, ఇంక చెప్పక్కర్లే, ఎన్ని ఉన్నాయో చెప్పలేనని ఉన్నాయి మనకి. మనతో పాటు మనలోనూ అన్నీ ఉన్నాయి, ఎన్నో లిస్ట్ చెప్తే ఎన్నో ఉంటాయి. అంచేత అవన్నీ ఉన్నాయని అనుకున్నవన్నీ కూడా నువ్వు ఉన్నాయనుకుని భ్రమపడుతున్న భ్రమే తప్ప నిజంగా అవి లేవు. నిజంగా ఉన్నది ఎవరు అంటే ఒకే ఒక్క సత్యం, రెండు లేని సత్యం, అవిభాజ్యమైన ఏకత్వం, అదే భగవంతుడు అని చెప్తారు. సో వాట్ అపియర్స్ టు ఎగ్జిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్యూజన్. ఈ భ్రమే తప్ప నిజంగా లేదు. ఉంది అనుకున్నది లేదు, మనం ఏదైతే లేదనుకుంటున్నామో అది ఉంది, ఉన్నది అది ఒకటే, భగవంతుడే అని చెప్తారు. దిస్ లైఫ్ ఈజ్ ఇల్యూజన్. ఈ జీవితం అంతా కూడా భ్రమే. బ్రహ్మపూరితమైన జీవితంలో మనం బతుకుతున్నాం. అదే నిజమని, సత్యమని, నిత్యమని చెప్పి మనం బతుకుతున్నాం. లేకపోతే బతకలేం. మనం బ్రతకాలి అంటే అదే సత్యము నిత్యము అని భ్రమతో బతకాలి. దిస్ లైఫ్ ఈజ్ ఇల్యూజన్ అండ్ ఇట్ ఈజ్ ఫాల్స్. అది అబద్ధమైంది కూడా, అసత్యమైంది కూడా. సత్య పదార్థం ఏంటంటే భగవంతుడే, ఫాల్స్ ఏమిటంటే సృష్టి అంతా ఫాల్స్, భగవంతుడు సత్యం. అందుకే ఇంకో మాటలో కూడా బాబా చెప్పారు, గాడ్ అలోన్ ఈజ్ రియల్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్ అని. గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. భగవంతుడు మాత్రమే సత్యము, మిగతాదంతా కూడా మిథ్య, భ్రమ, లేనిది ఉన్నట్టు కనిపించేది.
అని అర్థం. అంచేత దిస్ లైఫ్ ఈజ్ ఇల్యూజన్ అండ్ ఇట్ ఈస్ ఫాల్స్ అన్నారు. ఇంకేమంటున్నారు భావకృష్ణుడు గారు? ఇల్యూజన్ క్రియేట్స్ డ్యూయాలిటీ. ఎప్పుడైతే భ్రమపూర్వకమైన ఈ సృష్టి ఏదైతే ఉందో ఇల్యూజన్, అదేం సృష్టిస్తుందంటే ద్వైతాన్ని, ఏకత్వాన్ని కాదు. భగవంతుడు ఏకత్వంలో ఉంటాడు, అవిభాజ్యమైన ఏకత్వం. కానీ ఇక్కడ అనేకత్వం అనొచ్చు, లేకపోతే ద్వైతం అనొచ్చు. ద్వైతం అంటే డ్యూయాలిటీ అంటే రెండు అని అర్థం. మంచి చెడు, గొప్పవాడు బీదవాడు, అందగాడు కురూపి, ఇలాగే ఎన్నో ఉంటాయి ఆపోజిషన్ అన్నమాట. అవి దాన్ని ద్వైతం అంటారు, దాన్ని డ్యూయాలిటీ అంటారు. అంచేత ఇల్యూజన్ని, క్రియేషన్ డ్యూయాలిటీ అని కూడా మారుపేరుగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ క్రియేషన్కి మారుపేరు డ్యూయాలిటీ. అనేకత్వం అనొచ్చు, లేకపోతే ద్వైతము అనొచ్చు. దీన్ని డ్యూయాలిటీ అంటే ద్వైతం, మెనీనెస్ అంటే అనేకత్వం. అంచేత illusion creates duality, and because of this impact of this duality upon our lives, అంచేత ఈ ద్వైతం మన జీవితాలపై ఈ ద్వంద్వ ప్రభావం వలన పేరుకుపోయిన అసహనత్వం మనకి చేకూరుతుంది అని చెప్తారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్తాను, ఏం రాశారు. illusion creates duality, and because of this impact of this duality, because of the impact అంటే ప్రభావం అన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డ్యూయాలిటీ, దేని యొక్క ప్రభావం? ఈ ద్వైతం యొక్క ప్రభావం. దానివల్ల దేంట్లో ప్రభావం చూడుతున్నది? ఈ ద్వైతం మన జీవితాల్లో ప్రభావం చూడుతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోనూ కూడా ఈ ద్వైతం ఏదైతే ఉందో అది ప్రభావం చూడుతూనే ఉంటుంది. వాడు నాకంటే గొప్పవాడు, తెలివైనవాడు, లేకపోతే తక్కువ తెలివైనవాడు, నేనే తెలివైన వాడిని, అలా అన్నీ ఏ విధంగా చూసుకున్నా రెండే కనిపిస్తుంటాయి మనకి. ద్వైతం కనిపిస్తూ ఉంటుంది. మన మానవ జీవితంలో చొచ్చుకుపోయింది అనమాట. చాలా లోతులకి వేళ్ళతో సహా పాతుకుపోయింది. ఆ భావం తప్ప మనకి ఇంకో భావం రాదు, ధైర్యం వస్తుంది. వాడి సంగతి చెప్పురా, వాడేదో సరైన వాడు కాదు అని చెప్తూ ఉంటాం. చేత ఎవరు కూడా అందరినీ సమానంగా చూసే శక్తి మనకు ఉండదు. వాళ్ళు వేరు, మనం వేరు, వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు, వాడి తెలివితేటలు వేరు, నా తెలివితేటలు వేరు, వాడు గొప్పతనం వేరు, నా గొప్పతనం వేరు, ఇలాగ అన్ని ద్వైతం. ఏది చూసినా కూడా మానవ జీవితంలో పూర్తిగా ద్వైతంతో ద్వైతం యొక్క ప్రభావం పూర్తిగా పడింది. That illusion creates duality, and because of this impact of this duality upon man's life, మానవుని యొక్క జీవితంలో ఇట్ ఈజ్ ఈజీ టు ఫర్గెట్ గాడ్. అంచేత ఇన్ని ద్వైతత్వంలో మునిగి తేలుతున్నాం కాబట్టి మన అనుభవాల్లో, మానవ జీవితం యొక్క అనుభవాల్లో చాలా సులువు భగవంతుని మర్చిపోవడం ఉంటున్నారు. ఎందుకంటే భగవంతుడు ఏకత్వం. ఆ ఏకత్వంలోని భగవంతుడిని మన ద్వైతంలో మునిగి తేలుతున్నాం మనం ఖచ్చితంగా మర్చిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. పూర్తి 100% ఆస్కారం ఉంది అని చెప్తున్నారు. అంచేత ఇట్ ఈజ్ ఈజీ టు ఫర్గెట్ గాడ్. భగవంతుని మర్చిపోవడం చాలా సులువు మనకి. భగవంతుని గుర్తుపెట్టుకోవడమే కష్టం, కానీ భగవంతుని మర్చిపోవడం చాలా సులువు అంటున్నారు. ఎందుకంటే నువ్వు బతుకుతున్నదే ఈ ద్వైతంలో, అద్వైతంలో కాదు. అద్వైతం అంటే భగవంతుడు, ద్వైతం అంటే ఈ సృష్టిను. ఇట్ ఈజ్ ఈజీ టు ఫర్గెట్ గాడ్ అండ్ బికమ్ అబ్జార్బ్డ్ ఇన్ ది ఇల్యూజన్. అంచేత మనం భగవంతుడికి మర్చిపోయిన కారణం వల్ల కూరుకుపోతాం. ఎందులో కూరుకుపోతాం అంటే అందులో మిళితం అయిపోతాం, ఏకత్వం అయిపోతాం. దీంతో ఇల్యూజన్ తోటి, భ్రమతుల్లో, ఈ భ్రమపూరితమైన ఈ సృష్టిలో మనం దాంట్లోనే కూరుకుపోయి దాంట్లోనే మూలికి తేలుతూ ఉంటాం తప్ప భగవంతుడికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఆయన్ని మన దగ్గర భగవంతుడికి మనం ఆయన మర్చిపోవడం కూడా చాలా సులువు అని చెప్తాను. భగవంతుని మర్చిపోవడం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం భగవంతుడు, కానీ సదా గుర్తుండేది మనకి మన జీవితమే. ఈ ద్వైతంతో కూడిన ఈ భ్రమపూరితమైన లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసేటటువంటి ఈ సృష్టి, దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం మనం. అబ్జార్బ్డ్ అంటే దాంతో మిళితమైపోయాం, దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం. భగవంతుని అంటిపెట్టుకుని లేవు మానవుడు అని చెప్తున్నారు. అవర్ వెరీ లైఫ్స్ ఆర్ ఎన్ ఇల్యూజన్. మన జీవితాలన్నీ కూడా భ్రమపూరితమైనవే. అవన్నీ కూడా శాశ్వతంగా నిజమైనవి కాదు, అబద్ధమైనవి, అశాశ్వతమైనవి కూడా మన జీవితాలు. కానీ వాటిని అంటిపెట్టుకుని ఉన్నాం మనం. అవర్ వెరీ లైఫ్స్, మన జీవితాలే ఆర్ ఎన్ ఇల్యూజన్.
అవే భ్రమం లేనివి లేని ఉన్నట్టు అనిపించేది. అండ్ ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచం యొక్క స్థితి అండ్ ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ఈ మానవ చైతన్యం, హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మానవ చైతన్యం, దీని యొక్క ప్రపంచం యొక్క స్థితి కానీ మానవ చైతన్యం యొక్క స్థితి కానీ ఈ రెండు స్థితులు కూడా ఈజ్ ఇన్ ఏ మెస్. ఈ రెండు కూడా చాలా గందరగోళంలో ఉన్నాయి. మెస్ అంటే గందరగోళం అనమాట, అయోమయం అనమాట. అయోమయం అంటే మోస్ట్ కన్ఫ్యూజన్ అని. అంటే ఒకటి చెప్తూ ఉంటాడు, ఇంకోటి చెప్తూ ఉంటాడు, ఎవరిది నమ్మాలో తెలియదు. పూర్తిగా భగవంతుని మీద ఆధారపడిపోదు, ఆయనే చూసుకుంటాడని ఒకటి చెప్తాడు. పూర్తిగా ఆయన ఎక్కడ చూసుకుంటాడు, మనం చేసేది మనం చేయాలి కదా, నువ్వు చేసి అప్పుడు భగవంతుడు మీద ఆధారపడి కొంతమంది చెప్తూ ఉంటారు. చేత అనేక రకాలైన గందరగోళం. అందరూ ఒకటి చెప్పరు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. చేత ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచం యొక్క స్థితి మానవుడి యొక్క చైతన్యము రెండు కూడా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్తారు బాబా. అండ్ ది హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఇన్ ఎ మెస్. ఎందుకంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ అన్యాచురల్ సంస్కారాస్. ఇక్కడ అన్యాచురల్ సంస్కారాస్ అని ఒకటి బాబా రాయించారు. ఈయన అన్యాచురల్ అంటే అసహజమైన సంస్కారాలు అన్నమాట. అన్యాచురల్ సంస్కారాలు ఉన్నాయి అంటే న్యాచురల్ సంస్కారాలు కూడా ఉంటాయి. ఏది న్యాచురల్ సంస్కారాసు, ఏది అన్యాచురల్ సంస్కారాసు చెప్పుకునే ముందర 3 types ఆఫ్ సంస్కారాలు చెప్పారు భావకృష్ణ గారు. అంటే మూడోది బాబా చెప్పారా లేదా, డిస్కోర్సెస్లో ఆయన ఉపయోగించారా లేదా అన్నది నేను దాని గురించి ప్రయత్నించలేదు, నా అనుమానాలు నాకు ఉన్నాయి. 2 మాత్రం బాబా చెప్పుకుంటాను అనుకుంటున్నాను. ఒకటి న్యాచురల్ సంస్కారాసు, 2 ఏమో అన్యాచురల్ సంస్కారాసు, 3వది నాన్ న్యాచురల్ సంస్కారాస్. దానికి తెలుగులో చెప్తానండి. న్యాచురల్ సంస్కారాస్ అంటే సహజమైన సంస్కారాలు, అంటే ముద్రలు అన్నమాట, ఇంప్రెషన్స్. సహజ సంస్కారాలు ఎప్పుడు ఉంటాయంటే ఆత్మ వాయు రూపం తీసుకుని మానవుడు అవనకితం వరకు కూడా అవి పోగు చేసుకునేది న్యాచురల్ సంస్కారాస్. అది ఎవల్యూషన్లో సృష్టి యొక్క పరిణామక్రమం, జన్మ పునర్జన్మ ప్రక్రియ, ఆధ్యాత్మిక మార్గం 3 ఉన్నాయి. 3ఇంట్లోనూ కూడా మానవుడు అవనకృతం వరకు ఆ ఆత్మ, జీవాత్మ పోగేసుకునేవి ఏమిటంటే న్యాచురల్ సంస్కారాస్ అండి. సహజంగా వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళు చేసిన పనుల వల్ల చేకూరు ఈ సంస్కారాలు కాదేవి. భగవంతుడు ఆ శరీరం ఇచ్చాడు కాబట్టి ఆ శరీరంతో జీవిస్తుంది ఆత్మ. ఆ విధంగా గ్యాషియస్ ఫారం నుంచి ఆఖరి కోతి, జంతువు రూపంలో కోతి, ఆ కోతి వరకు సంతరించున్న సంస్కారాలన్నీ కూడా న్యాచురల్ సంస్కారాస్ అన్నారు. కానీ మానవుడు అయిన తర్వాత అతను పోగేసుకునే సంస్కారాలు అన్యాచురల్ సంస్కారాలు అన్నారు. అవి అంటే సహజ సంస్కారాలు, అసహజ సంస్కారాలు. ఇంకోటి ఏంటంటే ఇదేమిటి, ఇది నాన్ న్యాచురల్. నాన్ న్యాచురల్ అంటే కృత్రిమం. కృత్రిమం అంటే మనం చెప్పుకుంటాం, వాడు మనిషి కాదు, కృత్రిమమైన మానవుడు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు 2 జాతుల యొక్క ఫలాల్ని కలిపి, 2 వృక్షాలు కలిపి ఇంకోటి ఏదో పుట్టిస్తున్నారు. ఉదాహరణకి పూర్వం జాంకాయలు ఇంత పెద్ద ఉండేవి కాదు. ఒక చెట్టు ఇంకో చెట్టు రెండింటిని మిళితం చేసి హైబ్రిడ్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ హైబ్రిడ్ తోటి ఇంకోటి ఏదో పుట్టిస్తున్నారు మనకి. చేత ఇవన్నీ కూడా అన్యాచురల్ కాకుండా నాన్ న్యాచురల్ అవి, అంటే కృత్రిమైనవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఈ మధ్య వచ్చింది. అంటే ఇంటెలిజెన్సే కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వీడిని సృష్టించాడు. ఒక 200 సంవత్సరాల క్రితం మనకి ఈ మొబైల్స్ లేవు. 200 సంవత్సరాల క్రితం మనకి ఈ వీడియోలు లేవు.
మన వీడియో మనం పెట్టుకుని చూస్తుంటాం, వీడియోలు లేవు, ఈ టీవీలు లేవు, ఇక్కడ ల్యాప్టాప్లు లేవు, ఫోన్లు లేవు, ఫోన్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు లేవు, ఇవేమీ లేవు. మరి ఇదంతా వీడికి అసలే సంస్కారాలతోటి భూయిష్టమైన అసత్యమైన అన్యాచురల్ సంస్కారాలతో ఉన్నటువంటి మానవుడు ఈ నాన్ న్యాచురల్ సంస్కారాస్ కూడా పోగు చేసుకుంటున్నాడు. న్యాచురల్ సంస్కారాస్ ఏమో పరిణామక్రమం, మానవుడు జన్మ పునర్జన్మలో సంతరింపు చేసుకునేవి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు చేసి కర్మ చేసేది అన్యాచురల్ సంస్కారాస్. అంతవరకు బాగానే ఉన్నాయి. న్యాచురల్ సంస్కారాస్, అన్యాచురల్ సంస్కారాస్. అన్యాచురల్ సంస్కారాస్ జన్మ పునర్జన్మ ప్రక్రియలోనూ పోగవుతాయి. ఆధ్యాత్మ మార్గంలో సప్త చైతన్య భూముకుల్లో కూడా అన్యాచురల్ సంస్కారాస్ ఉంటాయి. కానీ వీడు తిన్నగా ఊరుకోక వీడికి మనసోటి ఇచ్చాడు కదా, ఆ తెలివితేటలతో ఇంటెలిజెన్స్ తోటి ఈ కోతి పనులన్నీ చేస్తూ ఉంటాడు. భూగర్భంలో ఏదో వెళ్ళిపోవడం, అక్కడికి బాంబులు పేల్చడం, ఏదేదో చేస్తూ ఉంటాడు అక్కర్లేనివి. చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదాం, చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవసరమా చంద్రుడి దగ్గరికి వెళ్ళడం? కానీ విజ్ఞానం, అక్కర్లేని విజ్ఞానం అంతా పెంచేసుకుంటూ పోతున్నాడు. దానివల్ల వాడు క్రియేట్ చేసుకునేది ఏమిటంటే భగవంతుడు ఇచ్చిన న్యాచురల్ వేలో జీవించకుండా అన్యాచురల్లో, ఇంకా అన్యాచురల్లో కూరుకుపోతున్నాడు. అంచేతే వాటిని నాన్ న్యాచురల్ అన్నారు. అంటే ఇది చెప్తుంది కృత్రిమం. కృత్రిమం అంటే కృత్రిమైన పెంటను కూడా పుట్టించేస్తున్నారు. యూట్యూబ్ బేబీ అని వచ్చింది, అది కూడా పుట్టించారు. ఒక స్త్రీ గర్భంలో కాకుండా ఇంకో చోట ఎక్కడో ఆ మనిషిని ఎదిగింపజేసి ఆ బీజాలు రెండు కలిపి అక్కడ మనిషిని తయారు చేసి వాడు పుట్టేటట్టు చూడడం. స్త్రీ గర్భంలో పుట్టింది న్యాచురల్, భగవంతుడి సృష్టించింది. అది ఆ సృష్టికి వ్యతిరేకంగా చేస్తున్నాడు ఇవి. నేను ఈ ఇంటెలిజెన్స్ అనేది కూడా పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి ఈ మధ్య ఈ కంప్యూటర్స్లో. అవన్నీ కూడా వీడి విజ్ఞానం పెరిగిపోతుంది. ఈ మానసిక విజ్ఞానం ఇదంతా మనస్సుతో కూరింది. ఎక్కడ ఆయన భగవంతుడి ప్రమేయంతో చేసింది కాదు, ఇంత ఆయన మీద ప్రేమతో చేసేవి కాదు ఇవన్నీ. ఇంకే ఈ సృష్టిలో కూరుకుపోవడానికి ఇది భగవంతుడు చేయలేనివన్నీ నేను చేయగలను అని పద్ధతిలో పోతున్నాడు మానవుడు. అంచేత అటువంటి ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో, హైబ్రిడ్ వస్తువులు పుట్టించడం, న్యాచురల్గా చిన్నగా ఉండి ఎన్నో పూర్వం బీరకాయలు కూడా అదే పొట్టిగానే చూసేవాడు నేను. బీరకాయ చూస్తుంటే పొట్లకాయలా ఉంటుంది. అవన్నీ ఎలా పుట్టించగలుగుతున్నారు? ఇవన్నీ ఏ మందులు వేసేసి ఏదో రెండింటికి క్రాస్ బ్రీడ్ చేస్తారు. అరటిపండును ఇంకో అరటి చెట్టును మామిడి చెట్టు కలుపుతున్నారు, ఏమిటో తెలియదు. అయితే ఆ మామిడి చెట్టు అది ఇచ్చేసేటప్పుడు ఇంకో దాంతో కలిపి హైబ్రిడ్ చేసేసి అదేదో ఎక్కువ పండించేటట్టు లేదా సైజు పెరిగేటట్టు ఇవన్నీ. ఇది సహజత్వం కన్నా మిన్నగా వెర్రి పోకళ్ళన్నీ పోవడం వల్ల ఆ కృత్రిమంగా మానవుడు చేస్తున్నవన్నీ కూడా అవి నాన్ న్యాచురల్ సంస్కారాస్ సంతరింపు చేసుకుంటున్నాడు. అంచేత న్యాచురల్ సంస్కారాసు, అన్యాచురల్ సంస్కారాసు, నాన్ న్యాచురల్ సంస్కారాస్. ఈ నాన్ న్యాచురల్ సంస్కారాలు సార్ వీడి మేధా సంపత్తి మితిమీరిపోవడం వల్ల ఆడు చేసే ప్రక్రియ అంతా కూడా. చంద్రుడికి వెళ్ళవలసిన అవసరం లేదు, వెళ్ళాడు, అడుగు పెట్టాడు, దాంతో అడుగు సూర్యుడికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ సూర్యుడికి దగ్గరికి వెళ్ళగలమా లేదా అని తినగా ఊరుకోక. అంచేత ఆ విధంగా భగవంతుడికి దగ్గర అవడానికి బదులు ఈ సృష్టిలో కూరుకుపోతున్నాడు. అబద్ధమైన నిజంగా కాంది, అది ఎప్పటికీ పనికిరాంది, పనికొచ్చేది భగవంతుడే. ఆయన భగవంతుడు వైపు లేదు వీడి దృష్టి అంతా. అసత్యమైంది, భ్రమపూరితమైంది, పూర్తిగా భ్రమ ఇదంతా. మన కళ ఎలాంటిది, ఇది కూడా అలాంటిదే. కళ నిజం కాదు కదా, కళ ఎలాగా భ్రమ మనకి నిద్రపోయినప్పుడు, ఇది కూడా అలా భ్రమే. ఈ సృష్టి కూడా మెలకు వచ్చినప్పుడు కూడా అదో కళ, ఇదో కళ. నిద్రపోయినప్పుడు ఒక కళ, మెలకు వచ్చినా కూడా ఇది కళే. ఈ కళలన్నీ కళగా తీసుకుని భగవంతుడి వైపు దృష్టి మళ్లించి ఆయన దగ్గర అవడానికి బదులు మానవుడు తన మేధా సంపత్తిని పెంచేసుకుని
ఈ మామూలుగానే అన్యాచురల్ సంస్కారాలు ఎక్కువ పోగేసుకుంటున్నాడు అని చెప్తారు. ఇంకా నాన్ న్యాచురల్ ఇందులో రాయలేదు ఆయన, వేరే చోట రాశారు భావకృష్ణుడు గారు నాన్ న్యాచురల్ సంస్కారాల గురించి. అంచేత ఏం చెప్తున్నారంటే హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ మెస్, అంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంట బికాజ్ ఆఫ్ అవర్ అన్యాచురల్ సంస్కారాస్, మానవుడు పోగేసుకున్న ఈ అసహజమైన సంస్కారాలు పేరుపోవడం వల్ల ఆ ద్వంద్వ ప్రభావం దాన్ని పడి అతను ఇంకా ఎక్కువ ఇందులో సృష్టిలో కూరుకుపోతున్నాడు అంటారు. ఇల్యూజన్ హ్యాస్ బికమ్ ఏ మెస్. అంచేత ఇల్యూజన్ అంటే క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. సృష్టిలో చూడండి, ప్రపంచాల్లో అన్ని ప్రపంచాలు మానవులు ఒకలా లేరు. చైనాలో ఒకలా ఉంటున్నారు, పాకిస్తాన్ ప్రజలు ఒకలా ఉంటున్నారు, భారతీయులు ఒకలా ఉంటున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఒకలా ఉంటున్నారు, అమెరికా వాళ్ళు ఒకలా ఉంటున్నారు, ఇండియా నుంచి వెళ్ళిపోయిన అమెరికాలో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఒకలా ఉంటున్నారు, అనేక రకాలు. అంచేత ఇదంతా గందరగోళం. ఎవరి సిద్ధాంతం వాళ్ళది. ప్రతి మానవుడు ఒక్కొక్క సిద్ధాంతం పెట్టుకుంటాడు. నా సిద్ధాంతం గొప్పదంటాడు. అప్పుడు ఒక రిలిజన్, ఒక్కొక్కడికి ఒక్కొక్క రిలిజన్ అవి పుట్టుకొచ్చేస్తున్నాయి. అంచేత ఇల్యూజన్ హ్యాస్ బికమ్ ఏ మెస్. అది ఇదంతా గందరగోళ పరిస్థితుల్లో ఉంది సృష్టి అంతా. ఇట్ ఈజ్ లైక్ ట్రాష్ నౌ. ఇదంతా కూడా చెత్త. ఈ భగవంతుడి టింజి కొంచెం కూడా లేదు కాబట్టి, భగవంతుని యొక్క టింజి అంటారు. భగవంతుని వైపు వెళ్ళడం, ఆయనతోటి ఆయన్ని ఆరాధించడం, ఆయనలో ఐక్యం అవడానికి ప్రయత్నించడం అనేటువంటి జిజ్ఞాస ఏదైతే ఉందో ఆ జిజ్ఞాస పూర్తిగా లోపించింది మానవుడికి. ప్రాపంచికంగా ఎంత ఎదిగిపోదామని చూస్తున్నాడు తప్ప, వైజ్ఞానికంగా ఎంత ఎదిగిపోదామని చూస్తున్నాడు తప్ప, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అతను ప్రయత్నించట్లేదు. అదంతా ఒక ట్రాష్లో, ఒక చెత్తగా తయారైంది సృష్టి అంతా. ఇట్ ఈజ్ లైక్ ఎ ట్రాష్ నో, ఎట్ వీ రిమైన్ అబ్జార్బ్డ్ ఇన్ దిస్ ట్రాష్. ఈ చెత్త అని తెలుసు కూడా మనం దాంతో మనం తాదాత్మ్యం చెందుతున్నాం, దాంట్లోనే కూరుకుపోతున్నాం మనం. దాని నుంచి వెలువడడానికి, దూరం అయిపోవడానికి బదులు దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం మనం. నాట్ రియలైజింగ్. ఏం చేత ఇది గ్రహించలేకపోతున్నాం. ఏది గ్రహించలేకపోతున్నాం? నాట్ రియలైజింగ్ వాట్ ఇట్ హ్యాస్ బికమ్. అది ఏమైపోయింది? చెత్త కుప్పగా తయారైంది సృష్టి అంతా. ఆ చెత్త కుప్పగా తయారైంది కాబట్టి అని చెప్పి మనం దాని గుర్తింపు లేకుండా ఆ చెత్త కుప్పలోనే ఇంకొంచెం కూరుకుపోతున్నాం మనం. సత్యం వైపు మనకి ప్రయాణం కొంచెం కూడా లేదు. దాని గురించి ప్రయత్నం కూడా ఏం చేయట్లేదు కూడా మానవుడు. నాట్ రియలైజింగ్ వాట్ ఇట్ హ్యాస్ బికమ్ బికాజ్ ఆఫ్ అవర్ అక్యూములేటెడ్ అన్యాచురల్ సంస్కారాస్. ఇవన్నీ మనం పోగేసుకున్న అసహజమైన, పేరుకుపోయిన సంస్కారం వల్ల. చేత మన జీవితాలపై ద్వంద్వ ప్రభావం వల్ల పేరుకుపోయిన మన అసహజత్వమైన, సహజత్వం, అసహజత్వం. నేను ప్రొనౌన్స్ చేయడంలో కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. ఇందాక చెప్పాను కదా, ముక్కు సహకరించట్లేదు, అంచేత సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేకపోతున్నాను. అంచేత ప్రభావం వల్ల పేరుకుపోయిన మన అసహజత్వం వల్ల, సహజత్వంతో లేదు మనం, అసహజత్వం. న్యాచురల్ సంస్కారాల్లో ఉన్నప్పుడే బాగుండేది. ఈ వేరేలు ఏమీ ఉండేవి కదా మనకి. ఓన్లీ న్యాచురల్ సంస్కారాలు సోకే ఉండేవి. అన్యాచురల్, నాన్ న్యాచురల్ అప్పుడు లేవు. ఇప్పుడు ఈ అన్యాచురల్ సంస్కారాస్ పేరుకుపోవడం వల్ల, అక్యూములేటెడ్ అన్యాచురల్ సంస్కారాస్ చేత పేరుకుపోయిన అసహజమైన సంస్కారం వల్ల మానవుడు భగవంతుని వైపు ప్రయాణం బదులు ఈ సృష్టి వైపులోనే ఎక్కువ కూరుకుపోతున్నాడు. ఈ సృష్టి అలాంటిది ట్రాష్ హీప్ అన్నారు. ఏ ట్రాష్ హీప్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్ అన్నారు. అసహజత్వమైన సంస్కారాల యొక్క చెత్త కుప్ప. అసహజత్వమైన సంస్కారాల యొక్క చెత్త కుప్ప ఈ సృష్టి అంతా. అలా పోల్చరిన క్రియేషన్ ఈజ్ నౌ ఏ ట్రాష్ హీప్ ఆఫ్. ట్రాష్ హీప్ అంటే చెత్త కుప్ప. ట్రాష్ అంటే చెత్త, హీప్ అంటే కుప్ప. ట్రాష్ హీప్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్. అయితే సృష్టిలో ఉన్నదంతా కూడా అసహజత్వమైన సంస్కారాలు, పోగొడిపోయిన సంస్కారాల యొక్క చెత్త కుప్ప. అది సృష్టి. ఆ నిర్వచనం ఇచ్చారు సృష్టికి ఆయన.
Creation is now a trash heap of unnatural sanskaras. Trash has become of our very life. ఈ చెత్తే మన జీవితానికి ప్రాముఖ్యం సంతరింపజేసుకుంటుంది. నేను దాకా వర్ణించాను మోడర్న్ మ్యాన్ ఎన్నిటికీ అలవాటు పడ్డాడు, మొబైల్స్ వీటి కూడా. ముసలాళ్ళకి మొబైల్ ఏమిటి అనుకునేవాడిని నేను, అసలు ముట్టుకోక్కర్లేదు అనుకునేవాడిని. అలానే మొబైల్ లేకుంటే ముసలాళ్ళు కూడా జీవించలేకపోతున్నారు. చేత ఎటువంటి మానవుడైనా దానికి బానిస అయిపోతున్నాడు. అటువైపు అవి లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదంతా భ్రమ, నిజంగా లేనివి. ఉన్నది భగవంతుడు, కానీ ఈ లేని వాటి వెంబటే మరింత ఎక్కువగా కూలిపోతున్నాం మనం పోగేసుకున్న అసహజమైన సంస్కారాల వల్ల. అంచేత ట్రాష్ హ్యాస్ బికమ్ అవర్ వెరీ లైఫ్. మన జీవితమే అయిపోయింది అది. ఇట్ హ్యాస్ బికమ్ అవర్ వెరీ కాన్షియస్నెస్. మన చైతన్యమే దాని మీద కేంద్రీకృతమైంది. చైతన్యం కూడా పైగా మన కాన్షియస్నెస్ కూడా దాని మీదే కూరుకుపోయింది, దాని మీదే ప్రభావం చూపుతుంది. ఇట్ హ్యాస్ బికమ్ మ్యాన్స్ వెరీ కాన్షియస్నెస్ అంటున్నారు. మానవ చైతన్యమే అది అయిపోయింది. మానవ చైతన్యం అలా కూడా దైవీ చైతన్యం కింద మారాలి. హ్యూమన్ కాన్షియస్నెస్ షుడ్ గ్రో టు ది లెవెల్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్. ఆ డివైన్ కాన్షియస్నెస్కి బదులు ఈ సంస్కారాల కుప్పతోటే చైతన్యం తాదాత్మ్యం చెందుతుంది. ఈ అన్యాచురల్ సంస్కారాల యొక్క కుప్ప, చెత్త కుప్ప ఏదైతే ఉందో దాంతో మానవుని యొక్క చైతన్యం కూడా తాదాత్మ్యం చెందుతుంది. అదే తాను అని తాదాత్మ్యం చెందడం అంటే. The trash has become of our very life. It has become our very consciousness. Since our consciousness is filled with the trash, మన చైతన్యం అంతా కూడా ఈ చెత్తతోటి కూరుకుపోవడం వల్ల ఫిల్డ్ విత్ ది ట్రాష్ ఆఫ్ అన్యాచురల్ సంస్కారాస్. ఈ అన్యాచురల్ సంస్కారాస్ అనేటటువంటి చెత్త కుప్పతోటి మన చైతన్యం అంతా కూరుకుపోవడం వల్ల ది వరల్డ్ హ్యాస్ ఫర్గాటన్ గాడ్. ఈ సృష్టి, ఈ ప్రపంచం భగవంతుడినే మర్చిపోయింది అంటున్నారు. ఈ భగవంతుడినే మర్చిపోయింది కరెక్టే. వైజ్ఞానికంగా పోతుంది, కానీ ప్రపంచం అంతా గ్లోబలైజ్ చేస్తారు. అంత పూర్వం ఓ చోట నుంచి ఇంకో చోట వెళ్ళక కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడో ఈ ప్రపంచంలో ఏ మార్మూలలో ఉన్నా మా కూతురు అక్కడ ఉందంటే ఆ కూతురుతో మాట్లాడగలుగుతున్నాను నేను. అంత ప్రపంచం కూడా చిన్నదైపోయింది. దాంతో ఇంకా కోరికలు పెరిగిపోతాయి. దానివల్ల ఆధ్యాత్మికత ఏం సంపాదించింది ఏం లేదు, వైజ్ఞానికంగా పెరిగిపోవడం వల్ల. అంచేత వరల్డ్ హ్యాస్ ఫర్గాటన్ గాడ్. ఆ కారణంగా ఇన్ని కారణాల వల్ల ఈ ప్రపంచం అంతా భగవంతుడిని మర్చిపోయింది. భగవంతుని వైపు జిజ్ఞాస లేదు, భగవంతుని అప్పుడెప్పుడు కూడా తలుచుకోవట్లేదు, భగవంతుని పూర్తిగా మర్చిపోయింది అని చెప్తున్నారు. వరల్డ్ హ్యాస్ ఫర్గాటన్ గాడ్ అండ్ దిస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ అన్యాచురల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దీని ప్రభావం వల్లే మనకి మన అన్యాచురల్ చైతన్యం కూడా అన్యాచురల్గా ఉంది, అసహజంగా ఉంది మనది. మానవ చైతన్యంగా లేదు అది. ఆ మానవ చైతన్యం నిండా కూడా ఇది అసహజత్వం నిండిపోయింది, అన్యాచురాలిటీ నిండిపోయింది. అంచేత సహజత్వం కూడా పోయింది. అంచేత ఇంకా భగవంతుని ఇంకొంచెం దూరం అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ అన్యాచురల్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. టు రిమెంబర్ గాడ్ ఈజ్ ది ఒరిజినల్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్. ఒరిజినల్గా మానవుడు ఫస్ట్ని ఆది మానవుడు అనుకోవచ్చు ఆ స్థితి నుంచి, అంటే చాలా పూర్వం పరిస్థితి చెప్తున్నారు. అప్పుడు స్థితి ఎలా ఉండేది? భగవంతుని మాత్రమే గుర్తుంచుకునేవారు. ఆయన వాళ్ళే తదేకంగా ఎప్పుడు కూడా ఆయన మీదే ఛాన్స్ పెట్టి ఆయన మీదే దృష్టి పెట్టేవారు. టు రిమెంబర్ గాడ్ ఈజ్ ది ఒరిజినల్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్ అని చెప్తే, ఒరిజినల్ అంటే మొట్ల ప్రారంభ దశలో, న్యాచురల్ అన్యాచురల్ కాదు, అక్కడ న్యాచురల్ స్వాభావికమైన స్టేట్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క సహజంగా ఉండేటటువంటి ఆదిగా ఉండేటటువంటి పరిస్థితి ఏమిటంటే టు రిమెంబర్ గాడ్, భగవంతుని గుర్తుపెట్టుకోవడం. అదలా ఆ భగవంతుడిని మర్చిపోయి ఈ అసత్యమైన అసహజమైన ఈ సృష్టిలో వైజ్ఞానికత్వంతో కూరుకుపోయి, వైజ్ఞానికత్వమే ఈ సైంటిఫిక్ మోడర్న్ ఇంటెలిజెన్స్ ఇవే
మనకి కూడుకుండా పెడతాయి అని చెప్పి దాని వైపే పరిగెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఇంకా ఏవో చాలా చాలా వచ్చి వస్తున్నాయి ఈ మధ్య. ఆ విధంగా జరుగుతుంది. ఈ టీఎస్ దాకా రాలేదు. ఈ టీఎస్ అనే మాట ఎందుకు వచ్చిందో నాకు ఈ ఈ వేళ నేను అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మండే నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ డిస్కోర్సు ఆయన చెప్పింది చక్కటి డిస్కోర్సు. అంచేత మానవుడు ఆఖరికి తన తప్పుదని తెలుసుకుని పశ్చాత్తాపంతో కళ్ళమ్మటి నీళ్ళు కారుస్తాడట. ఆ పశ్చాత్తాపంతో కళ్ళమ్మటి నీళ్ళు కార్చేయటానికి కారణం కూడా అవతారుడేట. అవతారుడు వచ్చి మానవుడు తను చేసిన తప్పేమిటో తెలుసుకుని, అయ్యో నీ దగ్గర నిన్ను మర్చిపోయాను, నీ దగ్గర రావడానికి కూడా ప్రయత్నించలేదు, తప్పిదం చేశాను అని చెప్పి హృదయాంతరాల నుంచి కళ్ళమట్టి నీళ్ళు కారుస్తాట. ఆ కళ్ళమట్టి నీళ్ళు కార్చేటట్టు చేసేది అవతారమే, అవతార్ మెహర్ బాబాయే. బాబాయ్ అని చెప్పారు అందులో. అవతార్ మెహర్ బాబా మనకి ఒక పశ్చాత్తాప డిపెండెన్స్, మనం చేసిన తప్పిదం ఆయన వైపు నడవకపోవడం, అది మనకు రియలైజ్ అవుతాం, అప్పుడు తెలుసుకుంటాం మనం చేసిన తప్పిదం. అప్పుడు కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి, కళ్ళు పశ్చాత్తాపం. అప్పుడు నిజంగా భగవంతుని యొక్క లాంగింగ్, తపన పుడుతుంది మనలో. అది ఎప్పుడు భగవంతుని చేరుకుంటాం అని చెప్పి నీటి నుంచి బయటపడిన చేపలాగా గిలగిలా కొట్టుకుంటాం. భగవంతుడే కావాలి, ఈ సృష్టి అక్కర్లేదు, దీంతో ఇంకా నేను నడవను, భగవంతుని వైపే నడుస్తానని చెప్పి కళ్ళమట్టి నీళ్ళు కారిస్తే, ఆ కళ్ళమట్టి నీళ్ళు కార్చేది కూడా తనేట. అవతార పురుషుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ కదా అని చెప్పి ముందు రాసిందంతా మీకు షార్ట్ కట్లో చెప్పాను. అది ఇంకా వర్ణించి ఆయన ఏ మాటల్లో వర్ణించారో ఆ మాటల్లో వర్ణించి కమింగ్ మండే ఈ డిస్కోర్స్ కంటిన్యూ చేస్తానండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై మెహర్ బాబా అండి మల్లికార్జునరావు సార్. చాలా చక్కగా వివరించారు. బాబు కల్చర్ గారు చెప్పిన డిస్కోర్సెస్ నుంచి ఈ సహజ అసహజ సంస్కారాలే మనం ఎక్కువగా వింటూ ఉంటాము. కృత్రిమ సంస్కారాలు అనేది కూడా ఎలా అనేది చెప్పారు. దాన్నే విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గములో ఏవో కొత్త కొత్తగా సృష్టిస్తారు కదా, అక్కడ ఇంచుమించు అలాగే ఉంటున్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ మన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కృత్రిమ సంస్కారాలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. జై మెహర్ బాబా అండి. సంస్కారాలకు సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు బాబు కల్చరి గారు వివరించిన విషయాలు. ధన్యవాదములండి. జై మెహర్ బాబా. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలు కొనసాగించుకుందాము. ఆనంద్ కుమార్ గారు ఒక సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. తర్వాత సత్యవాణి గారు సంకీర్తనకు సిద్ధంగా ఉండండి. జై మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా. శర్మ గారు జై మెహర్ బాబా. శర్మ గారు. జై మెహర్ బాబా. మీరు చేయండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం, స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం, తరింప మా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం మెహరుబా, 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 మెహరుబా. విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదెంచితివి, ఈశ్వర సేవా భాగ్యము నొసగి మనసులు దోచితివి, మా మనసులు దోచితివి. విశ్వమంత నీ ప్రేమను పంచగ ఇలా అరుదెంచితివి, ఈశ్వర సేవా భాగ్యము నొసగి మనసులు దోచితివి, మా మనసులు దోచితివి. మెహరుబా, 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 మెహరుబా.
స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణ చేసెదము. నీ సాయము కోరెదము. మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యం వంటివయా. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యనంటివయా. సమదమ కరుణ శాంతి గుణములు మాకిడి ప్రోవుమయా. సమదమ కరుణ శాంత గుణములు మాకిడి ప్రోవుమయా. నీదరి చేర్చుమయా. మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం. మెహరుబా 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 మెహరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి సత్యవతి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి శర్మ గారు, చక్కటి సంకీర్తన చేశారు. జై మెహర్ బాబా అండి, మీకు ధన్యవాదములు. ఆనంద్ కుమార్ గారు లెఫ్ట్ అయిపోయారు. సత్యవాణి గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత నాగమణి సంకీర్తనకు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే. మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక. మెహరు ప్రేమిక సోదర జీవితాలకు ప్రేమిక. మెహరు ప్రేమిక సోదర. రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే. మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక. మెహరు ప్రేమిక సోదర జీవితాలకు ప్రేమిక. మెహరు ప్రేమిక సోదర. తనుమున కలిగే తపనది చూడు మెహరుని పలుకుచు క్షణ క్షణము. తనువున కలిగే తపనది చూడు మెహరుని పలుకుచు క్షణ క్షణము. పలుకు పలుకులో పరవశించు నీ ఎద సవ్వడులను వినగలుగు. పలుకు పలుకులో పరవశించు నీ ఎద సవ్వడులను వినగలుగు. మురిసిపోదువు సోదరమై మరచిపోదువు సోదరా. మురిసిపోదువు సోదరమై మరచిపోదువు సోదర. రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని ప్రేమించిన చాలుననే. మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక. మెహరు ప్రేమిక సోదరా. అంతిమ క్షణమున మెహరని సౌవడి ఎదలోతులలో స్థిరమైతే. అంతిమ క్షణమున మెహరని సౌవడి ఎదలోతులలో స్థిరమైతే. లక్షలాది నీ జన్మలు తరుగును జన్మల లక్ష్యము నెరవేరు. లక్షలాది నీ జన్మలు తరుగును జన్మల లక్ష్యము నెరవేరు.
మెహరు దేవుని మాట ఇది, యుగవతారుని వాక్కు ఇది. మెహరు దేవుని మాట ఇది, యుగవతారుని వాక్కు ఇది. రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలునని, ప్రేమించిన చాలుననే. మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా. పనులను చేయుచు మెహరుని పాడుట, మెహరుని తలపున నిలుపుటయే. పనులను చేయుచు మెహరుని పాడుట, మెహరుని తలపున నిలుపుటయే. తలపుల నిండుగా ప్రభు నిండినచో మధురమౌ కదా జీవనము. తలపుల నిండుగా ప్రభు నిండినచో మధురమౌ కదా జీవనము. మెహరు శ్రీ అని పాడరా, మెహరు మెహరని పాడరా. మెహరు శ్రీ అని పాడరా, మెహరు మెహరని పాడరా. రేపవలు మెహరని మెహరు బాబయని తలచిన చాలుననే, ప్రేమించిన చాలుననే. మెహరు పలుకు పన్నీటి చిలుకు మన జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా. జీవితాలకు ప్రేమిక, మెహరు ప్రేమిక సోదరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. సత్యవాణి గారు చక్కటి సంకేతం పాడి వినిపించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములండి. ఇప్పుడు నాగమణి, నువ్వు ఒక సంకేతం చేయమ్మా. జై బాబా అక్క. తర్వాత ఉమా గారు రెడీగా ఉండండి. జై బాబా అందరికి. మెహనవులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక. మెహనవులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక. నిజమైన ప్రేమ నీకున్నచో నిన్ను వీడి మెహరందు పోలేడునే. నిజమైన ప్రేమ నీకున్నచో నిన్ను వీడి మెహరందు పోలేడులే. ఇది సత్యము, ఇది నిత్యము, ఇది సత్యము, ఇది నిత్యము. సుఖ దుఃఖములయందు నన్ను వీడకు. మెహతామము మెహనవులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక. పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే. పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే. ప్రేమించుమా ప్రియతమునకై, ప్రేమించుమా ప్రియతమునకై. ప్రేమయే దరి చేర్చు నీ గమ్యము, నీ గమ్యము. మెహనవులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక. వేదాల సారాన్ని వివరించుమా, ప్రేమకు సరిసాటి లేదనుచును. వేదాల సారాన్ని వివరించుమా, ప్రేమకు సరిసాటి లేదనుచును. ప్రియతముడవే ప్రేమికుడవై, ప్రియతముడవే ప్రేమికుడవై. ప్రియమారనను చేరము ప్రేమిక. మెహర్ ప్రేమిక మెహనవులో ఏమున్నదో తెలియంగా రావేలవో ప్రేమిక. అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా. మణి, చక్కటి సంకీర్తన చేశావు. జై ధన్యవాదములు. ఇప్పుడు ఉమా ఒక సంకీర్తన చేయండి, తర్వాత శేషారత్నం గారి సంకీర్తనకి సిద్ధంగా ఉండండి.
अवतार मेहर बाबा की जय। మధుర ముఖదా ప్రేమాని ప్రేమ మానవులను మేల్కొల్పిన ప్రేమ మహాత్ములందరూ కోరిన ప్రేమ మధుర ముఖదా ప్రేమాని ప్రేమ తల్లిని మించిన కరుణా ప్రేమ హృదయమునంత నింపింది వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోన వికసించింది కరుణాలయమై శాంతి నిలయమై కాంతులనే వెదజల్లే మధురము కాదా ప్రేమాని ప్రేమ మెహరనగానే అహము నశించి ఆత్మ వికాసం కలిగించి అజ్ఞానమనే నిద్రను పాపి సుజ్ఞానమును మేల్కొల్పి ఆనందంతో అనురాగముతో అందరినీ ప్రేమించే మధురము కాదా ప్రేమాని ప్రేమ మానవులను మేల్కొల్పిన ప్రేమ మహాత్ములందరూ కోరిన ప్రేమ మధురము కాదా ప్రేమాని ప్రేమ అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సత్యవతి గారు జై బాబా అండి అందరికీ జై బాబా జై మెహర్ బాబా ఉమా గారు చాలా చక్కటి సంకీర్తన చాలా తక్కువ టైంలో చేసి వినిపించారు జై మెహర్ బాబా అండి ఇప్పుడు శేషారత్నం గారు ఒక సంకీర్తన చేయండి శేషారత్నం గారు జై మెహర్ బాబా హలో శేషారత్నం గారు జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై మనకి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ప్రార్థనలు చేసుకుందాము తర్వాత నామము హారతి మల్లికార్జునరావు గారు ప్రార్థన చేయండి మీరు హారతికి అప్పారావు గారు సిద్ధంగా ఉండండి మల్లికార్జునరావు గారు సార్ జై మెహర్ బాబా జై బాబా అండి ప్రార్థన చేయండి అవతార్ మెహర్ బాబా की जय ఓ పరవర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదిను అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటిను ఉన్నావు మరి నీవంతటికీ అన్నిటికీ ఆవలనుందు నీవు ఆకాశమును గలవు పాతాళమును గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకముల్లో ఉన్నావు ముల్లోకములకు ఆవులు కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు పరబ్రవు అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు నీవు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాలవేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య సుహంకరుడవు నీవు ఆత్మల కల్లా ఆత్మవు అనంతకు నిశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడు సర్వోన్నతుడవు నీవు ప్రభుడువు పరమేశ్వరుడు నీవు పరుడు పరాత్పరుడు నీవు పరమవు బ్రహ్మవు అల్లా ఇలాహి యజదాన్ అహుర్మేద ప్రీతముడైన భగవంతుడు నీవు ఈజద్ అనుముడు ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్ లా ఇల్లా ఇల్లాలా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి ఓ ఈశ్వర మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము
స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపుటకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపుటకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడిదెబ్బల ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధవు ఈశ్వర, మేము చేసిన మా పాపములన్నింటినీ క్షేమ పెట్టుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమగుతున్న మమ్మల్ని క్షేమ పెట్టుకుంటున్నాం. ప్రీతం దయమ్మ, నిన్ను అధికముగా, ఇంకనూ అధికముగా, మిక్కిలి అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయం చేయము. మరియు చెట్టు చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకునేటికై మాకందరికీ సహాయభూతుడు కొమ్ము. అవతార్ మెహర్ బాబా की जय, प्रेमोवतार मेहर बाबा की जय, मौनोवतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म मेहर बाबा की जय. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. మీకు ధన్యవాదములు. చక్కగా మనందరి కోసం బాబాకు ప్రార్థన చేసి వినిపించారు. ఇప్పుడు శేషారత్నం గారు నామస్మరణ చేయండి. अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर परमात्मा अवतार मेहर बाबा की जय. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. జై మెహర్ బాబా అండి. ఇప్పుడు హారతి పాడుకుందాము. అప్పారావు గారు జై మెహర్ బాబా అండి. జై బాబమ్మ. ఒక్క నిమిషం అండి. ఈ హారతి కంటే ముందు మారుతి ధనలక్ష్మి గారి మామగారి వాళ్ళ మధ్యాహ్నం బాబులో జాయిన్ అయిపోయినారు. ఆ సందర్భం ఒక్క సెకండ్ మౌనం పాటిద్దామండి. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator at creationless you are, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the willing spokes of breath of the world will that bears me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, this fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond this shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one,
Heal you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा नी सचोती. जय मेहर बाबा. आनंद कुमार गाరు जय मेहर बाबा अंडी. अवतार मेहर बाबा की जय. అది ఫోన్ హ్యాంగ్ అయిపోయింది నాది, అది అది మరి ఇది అవ్వలేదు, మళ్ళీ అది ఇదయిందమ్మా, అందుకే నాకు మరి అవకాశం దొరకలేదు. జై బాబా. అదే అదే ఏదైనా పనిలో ఉన్నారు, జర్నీలో ఉన్నారేమో అనుకున్నాను. లేదు అది ఇది అన్మ్యూట్ అవ్వలేదు, మీరు పిలిచినప్పటికీ అన్మ్యూట్ అవ్వట్లేదు అది. సరే వెంటనే షట్ డౌన్ చేశాను, షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసి వెంటనే జాయిన్ అవుదాం అని లోపు అది హ్యాంగ్ అయిపోయింది. అది ఒక అంతటి మళ్ళీ ఆన్ అవ్వలేదు, అది ప్రాబ్లం. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. బాబా జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. ఇంతటితో మనం ఈ సహవాస్ పూర్తి చేసుకున్నాము. మళ్ళా రేపు 4:30కి అందరం కలుసుకుందాం. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అండి అందరికీ.